మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని అనుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వాని దైవభక్తి వ్యర్థము. అట్టివాడు ఆత్మవంచన చేసుకొనున్నట్లే. యాకోబు 1:26. ప్రియమైన క్రీస్తు సంగమా, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. నిజమైన భక్తికి మూలం మారు మనసు. మన మాటలు ఆ మార్పునకు ప్రతిబింబాలు. మనసులో గాయాలు ఎక్కువగా మాటల వల్లే ఏర్పడతాయి. నీ మాటలు నియంత్రణలో లేకపోవడం వల్ల ఇతరులను గాయపరిచి, అవమానపరిచి, విమర్శించి, దూషించి, చిన్నచూపుతో వ్యంగ్యంగా ఉన్నాయంటే సహోదరులారా, మన భక్తి ఇంకా సంపూర్ణమవనట్లే. కొందరు నేను ఉన్నదున్నట్లు మాట్లాడతాను అని చెప్పుకుంటూ ఇతరులను జనం మధ్య సరిదిద్దాలని చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తిలో దైవభక్తి కానీ దైవ ప్రేమ కానీ ఏమాత్రమూ లేదు. మనం సరిదిద్దవలసింది తప్పును కానీ వ్యక్తిని కాదు. అట్లు కాక తీర్పు చెప్పే మాటల కన్నా పాఠం చెప్పే మాటలు, అవమానపరిచే మాటలకు బదులు ప్రోత్సహించడం అలవర్చుకోవాలి.